దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. కొన్ని మాసాల క్రితము నేను నా బైబిల్ నేను చదువుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలీల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు ఒక విచిత్రమైన వాక్యాన్ని నేను చూశాను. ఒక విధంగా ఆ యొక్క వాక్యాన్ని చూసినప్పుడు నేను అవాక్ అయ్యాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో గనక చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఈ వాక్యమును చదివినప్పుడు చాలా యాంటీ క్లైమాటిక్గా అనిపించింది ఇశ్రాయేలీయుల కథకి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి నడిపించటానికి మరి ఎన్నో కార్యాలు ఇశ్రాయేలీయుల మధ్యన ఐగుప్తీయుల మధ్యన ప్రభు చేసినట్లు మనం చదవగలుగుతున్నాం. ఎన్నో సినిమాలు చూసాం, మోషే గురించి, ఐగుప్తీయుల గురించి, ఇశ్రాయేలీయుల గురించి. మరి ఆ యొక్క బానిసత్వంలో నుండి బయటికి రప్పించబడడం మనకు తెలుసు. ఇదే ఆ ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి నడిపించిన యెహోషువ గురించి అనేకమైన కథలు మనం వింటాము. అదో పెద్ద గొప్ప చరిత్ర. అయితే వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, వారు పొందుకోవలసిన స్వాస్థ్యమును వారు పొందుకున్న తర్వాత, యెహోషువ తరము వారందరూ చనిపోయిన తర్వాత, యెహోషువ తరములో ఉన్న పెద్దలు అందరూ వాళ్ళ పితరులతో చేర్చబడిన తర్వాత ఒక తరము లెగిసిందంట. ఈ తరానికి వారి దేవుడు ఎవరో తెలియదంట. వారికి ఈ తరానికి ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఏం చేయగలడో తెలియదంట, ఏం చేశాడో తెలియదంట, ఏం చేయబోతున్నాడో తెలియదంట. హల్లెలూయా. నాకు చాలా భయం కలిగింది. దేవుని ఎరుగని తరము, వారి ముందు తరమే గొప్ప కార్యాలు చూశారు. వారు ముందు పోయిన తరము ఆశ్చర్య కార్యాలు చూశారు. వారు ముందు వెళ్ళిపోయిన తరము దేవుని యొక్క బలాన్ని చూసింది, దేవుని యొక్క కాపుదలను చూచింది, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూచింది. అయితే ఆ తర్వాత తరము మాత్రము మొట్టమొదటిగా వారికి దేవుని ఎరుగని ప్రజలుగా వారు ఉన్నారు. వారు దేవుని ఎరుగని ప్రజలు కనుక వారికి దేవుని యొక్క కార్యములు ఎరగని ప్రజలుగా ఉన్నారు. నేను ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు, ఆ తరము నా బిడ్డలు అవుతారా, నా బిడ్డలు అటువంటి తరంగా మారిపోతారా అన్న భయం నాలోకి వచ్చింది. దేవుని ఎరగని తరముగా వారు వెళ్ళిపోతే ఎలాగా? దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో తెలియని తరముగా వాళ్ళు మిగిలిపోతే ఎలాగా అని గొప్ప భయము నాలో పుట్టింది. చూడండి, ఇశ్రాయేలీయులు వారు దేవుని ఎరుగని ప్రజలుగా వారు ఉండడం వలన, దేవుని యొక్క కార్యాలు తెలియని ప్రజలుగా వారు ఉండడం వలన, వారు చుట్టూ ఉన్న దేశాలు, ఏ దేశాలపైనైతే వారు జయమును పొందుకొని స్వాస్థ్యాల్లోనికి వెళ్ళారో, ఏ దేశాలనైతే ఓడించి వారి స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారో, అవే దేశాలకు బానిసలుగా అయిపోయారంట. అంటే వారు ఎటువంటి బానిసత్వము నుండి, చీకటి నుండి వారు వచ్చారో, అదే చీకటిలోనికి, అదే బానిసత్వానికి వారి తర్వాత తరము వారు వెళ్ళిపోయినట్లు ఈ యొక్క చరిత్రలో మనం చూడగలుగుతాం. ఎందుకు ఇలా జరిగింది? మొట్టమొదటిగా వారికి దేవుడు ఎవరో తెలియదు. మూడవది చూసినట్లయితే, వారు చుట్టూ ఉన్న లోకము ఏ విగ్రహాలనైతే ఆరాధిస్తుందో వాటిని స్వీకరించిన వారిగా ఇశ్రాయేలీయులు మారిపోయారు. హల్లెలూయా. వారు చుట్టూ ఉన్న లోకము ఏ బయలుదేవతలనైతే ఆరాధిస్తుందో, వీళ్ళు ఆరాధించవలసిన దేవుణ్ణి మరిచిపోయి, వీళ్ళు ఆరాధించవలసిన ప్రభువుని మరిచిపోయి, వారు చుట్టూ ఉన్న బయలుదేవతలను ఆరాధించే ప్రజలు, వారు చుట్టూ ఉన్న ప్రజలు ఏమి చేస్తున్నారో అది చేయడము ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ప్రారంభించారో వారికి బానిసలైపోయారంట. హల్లెలూయా.
హల్లెలూయా. ఇది నాన్న మన చుట్టూ ఈ లోకము అనేకమైన విషయాలను ఆరాధిస్తుంది. సెల్ ఫోన్లు ఆరాధించే లోకము మన చుట్టూ ఉంది. అందాన్ని ఆరాధించే లోకము మన చుట్టూ ఉంది. డబ్బుని ఆరాధించే లోకము మన చుట్టూ ఉంది. ఆస్తిపాస్తులని, అధికారమును, అనేకమైన విషయాలను ఆరాధించే లోకము మన చుట్టూ ఉంది. అయితే మన తరము వారికి వారి దేవుడు ఎవరో తెలియకపోయినట్లయితే వారి చుట్టూ ఉన్న లోకము దేనినైతే ఆరాధిస్తుందో, హల్లెలూయా, దేనినైతే వారి చుట్టూ ఉన్న లోకము ఆరాధిస్తుందో దానిని ఆరాధించడం ప్రారంభించి వారు కూడా దానికి బానిసలుగా మారిపోతారని నాకు ఇక్కడ అర్థమైంది. కాబట్టి ఆ తర్వాత తరమును కాపాడుకోవడం ఎలాగా? ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు బలము లేని వారు కాదు, ఇశ్రాయేలీలు జ్ఞానము లేని వారు కాదు, ఇశ్రాయేలీలకి యుద్ధము రాక కాదు, ఇశ్రాయేలీలకి మరి డబ్బు లేక కాదు, ఆస్తులు లేక కాదు, సంపద లేక కాదు, గొప్ప సంఖ్యలు లేక కాదు, గొప్ప బలము లేక కాదు వారు బానిసలుగా వెళ్ళిపోయింది. జాగ్రత్తగా గమనించండి. వారికి జ్ఞానం ఉంది, వారు విత్తుతుంటే బంగారం పండిస్తున్నారు వాళ్ళ యొక్క వాగ్దాన దేశంలో. వాళ్ళకి సమస్తమైన ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ యొక్క వాగ్దాన దేశంలో ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. అయినప్పటికీ వారు చుట్టూ ఉన్న దేశాలకి బానిసలుగా మారిపోయారు. ఒకే ఒక కారణం అక్కడ రాయబడింది. అదేంటంటే వారు దేవునిని ఎరుగని ప్రజలుగా ఉన్నారు. ఐశ్వర్యాన్ని సంపాదించుకునే వారంగా ఉండొచ్చు, ఆఖరికి ఎన్నో డిగ్రీలని సంపాదించుకునే వారంగా మనం ఉండొచ్చు, మన తరము వారు ఉండొచ్చు, ఆ తర్వాత తరం వారు ఉండొచ్చు. అయితే వారు దేవునిని ఎరుగని ప్రజలుగా గనక వారు ఉన్నట్లయితే చీకటి లోకానికి బానిసలుగా వెళ్ళిపోతారంట. హల్లెలూయా. చాలా బాధేసింది. అప్పుడు ఒక కథను నేను విన్నాను. అది 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఒక విధవరాలు, తనకున్నది కుమారులు, అప్పుల వాడు వచ్చాడంట. నీవు నాకు అప్పున్నావు, లోకంలో ఉన్నది నేను నీకు ఒకటి ఇచ్చాను, నీవు నాకు అది తిరిగి ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకున్నావు. హల్లెలూయా. లోకంలో ఉన్నది నేను నీకు ఇచ్చాను, అది తిరిగి నాకు ఇచ్చేయకుండా నీ దగ్గరే ఉంచావు, అందుకని నీ కుమారులను నాకు బానిసలుగా పంపించని అప్పులవాడు తలుపు కొడుతున్నాడంట. హల్లెలూయా. నీ తర్వాత తరము వారిని నేను బానిసలుగా చేసుకుంటాను, ఎందుకంటే నా లోకములో ఉన్నది ఒకటి నీవు తీసుకొని తిరిగి ఇచ్చేయలేదని. హల్లెలూయా. ఈమె చాలా బాధలో ఉంది. నాకు ఉన్నది 2 కుమారులే, వారిద్దరిని బానిసలుగా తీసేసుకుంటానంటున్నాడు అని ప్రవక్త యొద్దకు వెళ్ళింది ఈ యొక్క విధవరాలు. ఒక ప్రవక్త యొక్క భార్య ఈవిడ. చాలా మంచివాడంట ఆమె యొక్క భర్త గారు. అయితే ఎప్పుడైతే తన యొక్క కుమారులు బానిసగా వెళ్ళిపోతారో అని తెలిసిందో ప్రవక్త యొద్దకు పరిగెట్టుకుంటూ వెళ్ళింది. ఇక్కడ నాకు ఇది చదివినప్పుడు ఆ ముందు చదివిన న్యాయాధిపతుల విషయమే గుర్తొచ్చింది. ఇది నాన్న మన యొక్క తలుపు మీద కూడా సాతాను కొడుతున్నాడు, మన బిడ్డలను బానిసలుగా చేసుకోవడానికి కొరకు. లోకంలో ఉన్న ఈ ఆశ చూపించి ఎరవేయడానికి మన యొక్క బిడ్డలను వారికి మరి లోకానికి బానిసలను చేయడం కొరకు ఈ దినాన్న సాతాను కూడా మన యొక్క తలుపుల మీద కొడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రవక్త ఈమెను అడిగిన ప్రశ్న నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆమె ఎలీషాకు మొర్ర పెట్టగా ఆయన అన్న మాట ఇది, నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియ చెప్పమనేను. నీ ఇంట్లో ఏముంది? వాట్ ఈజ్ ఇన్ యువర్ హౌస్? నా కుమారులు బానిసలు అయిపోతున్నారయ్యా,
నాకు సహాయం చేయండి అంటే నా ఇంట్లో ఏమీ లేకే కదా నేను నిన్ను అడుగుతాను అనొచ్చేమే. కానీ ప్రవక్త అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏముంది? ఎందుకంటే నీ ఇంటిలో ఏముందో నీకు తెలిసినట్లయితే, నీ ఇంటిలో ఉన్న వస్తువులను బట్టి, నీ ఇంటిలో జరుగుతున్న కార్యమును బట్టి, నీ ఇంటిలో ఉంటున్న పరిస్థితులు బట్టి నీ కుమారులు ఆ అప్పుల వాడికి బానిసలుగా అయినా మారిపోవచ్చు, లేకపోతే ఆశీర్వాదానికి వారసులుగా అయినా మారచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త అడుగుతున్నాడు, దేవుని యొక్క ప్రవక్త అడుగుతున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది? ఎటువంటి విషయాలను మన ఇంటిలోనికి చేర్చుకుంటున్నాం? ఎక్కడ చూసినా అనేకమైన ఆకర్షణలు కనబడుతున్నాయి. అది టీవీ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మనము ఉంటున్న ప్రజలు కానివ్వండి. మన యొక్క తరము, మన తర్వాత తరము ఆశీర్వాదానికి పాత్రులుగా మారడానికైనా, పాపానికి బానిసలుగా మారడానికైనా ఒకే ఒక విషయం ఉన్నదంట, మనం తర్వాత తరం వారిని కాపాడేది. అదేంటంటే నీ ఇంటిలో ఏమున్నది అని అడుగుతున్నాడు ప్రవక్త. నీ గృహంలోనికి ఎటువంటి వ్యక్తులను నువ్వు ఆహ్వానిస్తున్నావు? ఎటువంటి వ్యక్తులను నువ్వు ఆహ్వానిస్తున్నావు? ఎటువంటి ఆత్మలను నువ్వు ఆహ్వానిస్తున్నావు? పాపమనే ఆత్మ, వ్యసనాలనే ఆత్మ, క్రోధమనే ఆత్మ, చేదు హృదయం అనే ఆత్మ, క్షమించలేని ఆత్మ, ప్రేమ లేని ఆత్మ, విరోధమైన ఆత్మ, ఎటువంటి విషయాలు నీ ఇంటిలో ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఎటువంటి విషయాలను నీవు ఇంట్లో పెట్టుకొని నీ తరము వారిని కాపాడమని దేవుడిని అడుగుతున్నావు? హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో కూడా దేవుడు అంటున్నాడు, నీ తర్వాత తరము వారు దేవుని ఎరిగే ప్రజలుగా, దేవుని కార్యాలు చూచే ప్రజలుగా నీవు వారు ఉండాలని ఆశపడుతున్నట్లయితే మొట్టమొదటిగా నీ ఇంటిలో ఏముంది? వారిని దేవుని వైపు నడిపించేవి నీ ఇంటిలో పెట్టుకున్నావా? వారిని దేవుని నుండి దూరము చేసే పరిస్థితులు నీ ఇంటిలో నువ్వు పెట్టుకున్నావా? దేవునికి మహిమ తెచ్చే జీవితాన్ని నువ్వు ఇంటిలో జీవిస్తున్నావా? దేవుని అవమానపరిచే జీవితాన్ని నువ్వు ఇంటిలో జీవిస్తున్నావా? నీ బిడ్డలను దేవుని వైపు నడిపించే ప్రవర్తన నీలో ఉందా? వారిని దేవుని నుండి దూరం చేసే ప్రవర్తన నీ ఇంటిలో ఉందా? బయట అడగటం లేదు ఇక్కడ. నీ ఇంటి బయట ఏముంది? నీ సమాజం ఎటువంటిది? నువ్వున్న చోట నుండి వేరే చోటకు వెళ్ళిపో అని యొక్క సలహాలు ఇవ్వడం లేదు ప్రవక్త. తన అన్న మాట ఏంటంటే నీ ఇంటిలో ఏముంది? ఎందుకంటే లోకము మన చుట్టూ ఎప్పుడు అనేక విధాలుగా ఉంటుంది. మనం అమలాపురంలో ఉంటే ఒక విధమైన సమాజం ఉంటుంది, మనం హైదరాబాద్లో వెళ్ళినట్లయితే అక్కడ వేరే విధమైన పరిస్థితులు ఉంటాయి. అది ప్రాముఖ్యం కాదంటున్నాడు ఇక్కడ. నీ ఇంటిలో ఏముందో అది ప్రాముఖ్యము. నీ తర్వాత తరము వారు దేవుని ఎరిగే ప్రజలుగా వారు ఉండాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూసినట్లయితే ఆమె అంటుంది, ఒకటే నూనె కొండ ఒకటే ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. నా దగ్గర నూనె కుండ ఒకటే ఉంది, అది తప్ప ఇంకేమీ లేదు నా దగ్గర. చూడండి, ఆమె జీవితంలో చాలా విషయాలు కోల్పోవలసి వచ్చింది, చాలా వదులుకోవాల్సి వచ్చింది. ఎన్ని వదులుకోవాల్సి వచ్చిందంటే ఆ నూనె కొండ ఒక్కటే మిగిలే వరకు, ఆ నూనె కొండ తప్ప వేరే ఏమీ తనకి ఆటంకపరచకూడదని అన్నీ వదులుకోవాల్సి వచ్చింది. తన తరము వారిని కాపాడుకోవడం, తన తర్వాత తరముని కాపాడుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చాలా విషయాలను మనం వదులుకోవాల్సి వస్తుంది. నీకు ఉన్న వ్యసనాలను విడిచిపెట్టాలేమో, నీకున్న చెడు స్నేహితులను నువ్వు విడిచిపెట్టాలేమో, నీకున్న అనవసరమైన అలవాటులను నువ్వు విడిచిపెట్టాలేమో,
నీ తర్వాత తరము వారు దేవునితో నడిచే తరముగా వారు ఉండాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు తరము వెంబడి తరమును ఆశీర్వదించే దేవుడు. ఒక తరము ఎప్పుడైతే దేవునితో నడవడానికి సిద్ధపడి ఆ ఇరుకైన మార్గంలో నడవడానికి విశ్వాసముతో నడుస్తుందో ఒక తరము, ఆ తర్వాత తరమును దేవుడు సత్యములోను జీవములోను ఆయన నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె దగ్గర ఒకే ఒక నూనె కుండ ఉంది, మిగతావన్నీ వదిలించుకుందామే, అమ్మేసుకొని ఉంటుంది. అయితే ఈ నూనెను మనము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనం తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకానికి దాన్ని సాదృశ్యంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రవక్త ఆమెతో చెప్తున్నాడు, నూనె కొండ ఉన్నదా, సరే పాత్రలు తెచ్చుకో అంటున్నాడు. ఎటువంటి పాత్రలు? వట్టి పాత్రలను ఎరువుగా తెచ్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము అవసరం లేనివి కొనకూడదు, ఎరువు తెచ్చుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, నీవు వెళ్ళి పాత్రలను తెచ్చుకో. అవి ఎటువంటి పాత్రలైనా కాదు, వట్టి పాత్రలు, శుభ్రమైన పాత్రలు, నూనెను పట్టుకొని యోగ్యత కలిగే పాత్రలను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను మోయడానికి యోగ్యత కలిగిన పాత్రలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన అంటున్నాడు చాలా ప్రత్యేకంగా, తలుపు మూసి అంటున్నాడు. హల్లెలూయా. తలుపు తెరుచుకొని కాదు, తలుపు మూసి ఆ పాత్రలను నీవు నింపడం ప్రారంభించు. చూడండి, మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలను మనం చూడాలంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం కనులారా చూడాలంటే, దేవుడు చేయబోతున్న ఆ గొప్ప భవిష్యత్తులోనికి, దేవుడు చేయబోతున్న అద్భుతమైన కార్యాలను మనం చూడాలంటే ఈ లోకానికి తలుపు వేసుకోవాలి. ఈ లోకము నుండి మనము సెపరేట్ చేయబడాలి. ఈ లోకము నడిచినట్టు మనం నడవలేము, ఈ లోకము తిన్నట్టు మనం తినలేము, ఈ లోకం మాట్లాడుతున్నట్టు మనం మాట్లాడలేము, ఈ లోకము జీవిస్తున్నట్టు మనం జీవించలేము. దేవుని యొక్క అద్భుతాలను చూచే జీవితాలు మనం కలిగి ఉండాలంటే ప్రవక్త అంటున్నాడు, తలుపు మూసుకొని ఉండండి. ఎప్పుడైతే నువ్వు తలుపు మూస్తావో నీ ఇంటిలో అద్భుతాలను నువ్వు చూస్తావు. నీ తరమును కాపాడే, నీ తర్వాత తరమును కాపాడే అద్భుతాలు నీ గృహంలో జరుగుతాయి అంటున్నాడు. హల్లెలూయా. నీ తర్వాత తరమును నీవు కాపాడుకోవాలనుకుంటుంటే, నీ బిడ్డలను దేవునిలో నీవు నడిపించాలని ఆశపడుతున్నట్లయితే ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క ఆత్మ నీ గృహములో ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మోసే హృదయాలు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధతను మోసుకొని వెళ్ళే హృదయాలు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళే దేహాలు. చూడండి, యూదులు దేవుని కొరకు ఒక మందిరమును కట్టిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నాడు, 3 దినాల్లో నేను దాన్ని ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఇట్ అంటున్నాడు. నేను దాన్ని, నాకు అవసరం లేదు ఇంకా అంటున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధిని మోసే దేవాలయాలు నీ హృదయము నా హృదయము కాబోతున్నాయి గనక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను మోసుకెళ్ళడానికి ఇటువంటి బిల్డింగ్స్ అవసరం లేదు, సిమెంట్ కాంక్రీట్లో ఆయన బ్రతకాలని ఆశపడడం లేదు. నా హృదయం అనే దేవాలయంలో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అయితే ఆయన శుభ్రమైన వట్టి కొండలను ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తలుపు మూసుకొని ఆ నూనెను పాత్రలో వేయమన్నప్పుడు ఆ యొక్క పాత్రలు, ఆ నూనె మల్టిప్లై చేయబడింది. ఆమె ఇరుగు పొరుగు ఉన్న వారి దగ్గరన్నిటినీ పాత్రలు తెచ్చుకొని ఆ నూనెను పోయడం ప్రారంభించింది. కుమారులతో అంటుంది, అయిపోయినరా కుండలు, ఇంకా పట్టుకురండి. ఈ నూనెను మనం మరి ప్రవక్త ఏం చెప్తాడో ఆ తర్వాత దాని ప్రకారం మనం చెయ్యాలి. ఇంకా కుండలు ఏమన్నా ఉంటే ఆ ప్రవక్త ఒక ప్రత్యేకమైన మాట అంటాడు, నీవు తేగలిగినవన్నీ తెచ్చుకో. నువ్వు 2 పాత్రలు తెచ్చుకుంటే
2 పాత్రలు నింపదగిన నూనె నీకు ఇవ్వబడుతుంది. నువ్వు 20 పాత్రలు తెచ్చుకుంటే 20 పాత్రల్లో నింపదగిన నూనె నీకు ఇవ్వబడుతుంది. నీవు 200 పాత్రలు తెచ్చుకుంటే 200 పాత్రలకు సరిపడ నూనె నీకు ఇవ్వబడుతుంది. ఎంత ఆశీర్వాదం కావాలి నీకు? ఎన్ని అద్భుతాలు నీవు చూడాలనుకుంటున్నావు? ఎంత దీవెన నీవు పొందుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే అక్కడ కొరత నూనె కాదు, అక్కడ కొరత పాత్రలు. నీవు దేవుని ఎదుట ఎంత పెద్ద పాత్రగా నీవు ఉన్నట్లయితే, ఎంత ఉపయోగకరమైన పాత్రగా నీవు ఉన్నట్లయితే అంత ఎక్కువ అభిషేకము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంక పాత్రలు లేవంట. పాత్రలు లేనప్పుడు అంతలో ఇంక పాత్రలు మరేమీ లేవని చెప్పగా అంతలో నూనె నిలిచిపోయెను. పాత్రలు ఉన్నంతసేపు కూడా నూనె ఆగిపోలేదు. నీవు దేవుని యొక్క అభిషేకమును పట్టుకోవడానికి తగిన జీవితమును నీవు కలిగి ఉన్నంత వరకు కూడా అభిషేకము ఆగిపోదు, వరాలు ఆగిపోవు, దేవుని యొక్క అద్భుతాలు ఆగిపోవు. కానీ ఎప్పుడైతే నీ పాత్రలు తగ్గిపోతూ ఉంటాయో, దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళే జీవితము చిన్నదైపోతూ ఉంటుందో, ఆ ఆత్మ కూడా నిలిచిపోతుందంట. నేను ఇది చదివినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, నేను ఇంతవరకు అక్కడ అద్భుతము నూనె కలిగి ఉండడం అద్భుతం అనుకున్నాను, కానీ అది కాదు అక్కడ అద్భుతం. పాత్రలు కలిగి ఉండడం అద్భుతం అక్కడ. ఎందుకంటే అక్కడ కొరత నూనె కాదు, అక్కడ కొరత పాత్రలు. పాత్రలు ఉన్నంత వరకు కూడా అద్భుతాలు ఆగలేదు, దేవుని యొక్క ప్రసన్నత ఆగలేదు, దేవుని యొక్క కార్యాలు ఆగలేదు. కానీ ఎప్పుడైతే అక్కడ పాత్రలు కొరత వచ్చిందో అద్భుతము ఆగిపోయింది, నూనె నిలిచిపోయింది, నూనె ప్రవహించడం ఆగిపోయింది. ఈ నూనె చాలా ప్రశస్తమైనది. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విధవరాలు యొక్క తర్వాత తరము వారు బానిసలుగా మారడానికి, ఆశీర్వాదానికి వారసులుగా మారడానికి మధ్యన నిలిచి ఉన్నది నూనె, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న గృహాలుగా, కలిగి ఉన్న జీవితాలుగా, కలిగి ఉన్న ప్రజలంగా మనం ఉంటామో, బానిసలుగా ఉండవలసిన నీ తర్వాత తరము ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ పాత్రల గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. పాత్ర పెద్ద విలువ ఉండదు, మహా అయితే 20 రూపాయలేమో. కొండ, నూనెను మోసుకొని వెళ్ళు కొండ, నూనె విలువైంది. కానీ విలువ లేని కొండ లేనందున విలువ కలిగిన నూనె నిలిచిపోయింది. ఈ కొండ చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. నాకు చాలా విచిత్రంగా అనిపించింది కొండ గురించి ఆలోచిస్తున్నప్పుడు. నేను కొంచెం సమయము మరి కొండ గురించి, విలువలేని కొండ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ కొండ వలన నూనెకు విలువ రాలేదు, కానీ నూనె వలన కొండకు విలువ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క ఆత్మను మోసుకు వెళ్ళే పాత్రలుగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళు పాత్రలుగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మోసుకు వెళ్ళు పాత్రలుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను మోసుకు వెళ్ళే వారంగా ఉంటామో
మనకి విలువ ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన విలువ పెరుగుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు సాధారణమైన వారం కాదు, దేవుని యొక్క ఆత్మను మోసుకు వెళ్ళే వారంగా ఉంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాత్ర గురించి ఆలోచించినప్పుడు చూడండి, దేవుడు మనుష్యుణ్ణి మట్టితో చేయబడిన పాత్రగా భూలోకంలో ఆయన సృష్టించాడు. దేవునికి స్తోత్రం. మట్టితో చేయబడిన పాత్ర, ఆదాముని మట్టితో చేయబడిన పాత్రగా ఆయన ఏదెను వనంలో చేసి ఆయన యొక్క ఆత్మను ఆయనలోనికి ఊదాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవపు ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. అందుకే వారు నగ్నంగా ఉన్నప్పటికీ వారు దేవుని యొక్క మహిమతో వారు కప్పబడ్డారంట. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ యొక్క దేహం అంతా ప్రకాశవంతముగా ఉంది. కానీ ఎప్పుడైతే చూడండి, అందుకే సాతాను దేహముతో భూలోకానికి రాలేదు. అప్పటి వరకు సాతాను మనిషి మీద వాలలేదు. ఎందుకంటే సాతానికి ఆ పాత్రలోనికి దేవుడు నివసించే పాత్రలోనికి వెళ్ళడానికి అధికారం లేదు. అందుకే సర్పములోనికి వెళ్ళాడంట సాతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేహము దేవుని ఆలయము. ఎప్పుడైతే సర్పము ఆదాముని అవ్వను పాపంలోనికి నడిపించాడో, వారు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సన్నిధిని ఆ పాత్రల నుండి వారు కోల్పోయారు. దేవుని యొక్క సన్నిధిని ఆదాము అవ్వలు కోల్పోయారు. అందుకే వారు దేహములను కప్పుకోవడానికి ఆకుల కొరకు వారు నెతుక్కుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆదాము తన పాత్రలో, తన దేహములో దేవుని యొక్క మహిమను కోల్పోయిన చాలా సంవత్సరాలు తర్వాత మరి ఒక పాత్ర ఈ లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మట్టితో చేయబడిన యేసుక్రీస్తు అనే పాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక మట్టి పాత్రగా ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు మట్టి పాత్రగా ఉన్నాడు. ఆయనలో క్రీస్తు అని ఒక పరిశుద్ధాత్మ ఆయనలో జీవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మట్టి పాత్రగా వచ్చినప్పుడు ఆయన 2 సంవత్సరాల వయసులో ఆయన యొక్క పాత్రను సాతాను చంపాలని ప్రయత్నించింది. అందుకే హేరోదు 2 సంవత్సరాల వయసు దాని క్రింద ఉన్న వారిని అందరినీ చంపడానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని యొక్క దూత వచ్చి యోసేపును, యేసయ్యను, మరియను ఆ యొక్క స్థలం నుండి ఐగుప్తులోనికి నడిపిస్తుంది. మన దేహాలంటే భయము. ఎందుకంటే మన దేహాలు ఎప్పుడైతే శుభ్రమైన వట్టి కొండలుగా ఉంటాయో అవి దేవుని యొక్క ఆత్మను మోసుకు వెళ్ళే దేహాలుగా అవి మారుతాయి. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఆయన దేహముగా వచ్చినప్పుడు ఆయన చంపాలని ఆశపడింది, ఆయనను హత్య చేయాలని ఆశపడింది. చూడండి, అందుకే మోషే ఆ ఇశ్రాయేలీల్ని ఆ బానిసత్వంలో నుండి బయటికి నడిపించడానికి మోషే పుట్టినప్పుడు ఆ మోషేను చంపడానికి ఎన్నో కుతంత్రాలు సాతాను పన్నింది. ఎందుకంటే మన దేహము నాశనమైనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పట్టుకునే పాత్రలు కూడా నాశనం అయిపోతాయి. మన శరీరము పాపముకు అలవాటైనప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పట్టుకునే పాత్రలను కూడా నాశనం అయిపోతున్నాయి. ఎప్పుడైతే మన యొక్క శరీరము వ్యసనాలకు అలవాటు అవుతుందో దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళే పాత్ర నాశనం అయిపోతుంది. పాపముతో ఈ వట్టి పాత్ర, ఈ పాత్ర మురికైపోయింది. దేవుని యొక్క ఆత్మ నివసింపలేని పాత్రగా మన దేహాలు మారిపోయినాయి. దేవుని యొక్క సన్నిధి నివసింపలేని పాత్రగా మన దేహాలు మారిపోయినాయి. అందుకే ఆయనే ఒక పాత్రగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక మట్టి పాత్రగా, ఒక మనిషి దేహమును ధరించుకుంటూ, ఒక మనిషి కన్నులతో, ఒక మనిషి చేతులతో, ఒక మనిషి కాళ్ళతో, ఆయన సర్వ బలములో
క్రీస్తుగా ఒక దేహములో ఆయన నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను అనుకుంటున్నాను, మరియా యేసు క్రీస్తుని తన గర్భములో దాచుకున్నప్పుడు, యేసు క్రీస్తు యొక్క సన్నిధిని తన యొక్క గర్భములో మోస్తున్నప్పుడు తను ఇలా నడుస్తుండదు, తను ఇలా నడుస్తుంటుంది. ఎందుకంటే నా గర్భములో రాజుల రాజు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పాత్రను మోసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎలా నడవకూడదు, ఎలా నడవాలి? మన నడక బాగుండాలి. దేవుని యొక్క సన్నిధి మోసుకునే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మన నడక బాగుండాలి, మన మాట బాగుండాలి. మనము మన దేహంలోనికి ఏమి తీసుకువెళ్తున్నామో, ఏదన్నా తినేసి ఉంటుందా మరియా? దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను తన యొక్క గర్భంలో నుండి పోగొట్టే ఏ వస్తువైనా తినేదా మరియా? తినేది కాదు. ఎందుకంటే తన నోటిలోనికి ఏమి వెళుతుందో జాగ్రత్తగా చూసుకునేది మరియా. తన నడవడిక జాగ్రత్తగా ఉండేది మరియాకి. ఎందుకంటే తనలో దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళే నీవు నేను కూడా మన నడక ఏ విధంగా ఉంది, మన మాట ఏ విధంగా ఉంది, మనం ఏమి మన జీవితంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం, మన కన్నులు దేనిని చూడడానికి మనం ఇష్టపడుతున్నాం, మన చేతులు దేనిని చేయడానికి మనం ఇష్టపడుతున్నాం. మన పాత్ర వట్టి పాత్రగా, శుభ్రమైన పాత్రగా, దేవుని యొక్క సన్నిధిని మోయు పాత్రగా మనల్ని చేయడం కొరకు యేసుక్రీస్తు ఒక వట్టి పాత్రగా ఈ లోకానికి వచ్చారు. దేవుని ఆత్మతో నింపబడిన పాత్రగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ పాత్రను నలగగొట్టారు, ఆ పాత్రను దెబ్బలతో నింపారు, ఆ పాత్రలను కొరడా దెబ్బలతో కొట్టి పగలగొట్టారు, ఆ పాత్రను సిలువ వేశారు. ఆ యేసు అనే పాత్రను, ఆయన శరీరమును చీల్చారు. ఆయనలో ఉన్న రక్తము బయటికి వచ్చేసేంతవరకు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఆఖరిగా అంటున్న మాట సమాప్తమాయెను. నేను సమాప్తమాయను అనడం లేదు యేసయ్య, నేను ఇక సమాప్తమైన అనడం లేదు. ఆయన అంటున్నాడు సమాప్తమాయను. మురికి పాత్రలకు సమాప్తమాయను. హల్లెలూయా. మురికి పాత్రలు ఇక సమాప్తమాయను. ఎందుకంటే నా రక్తము చిందించబడింది, ఆ పాత్రలు శుభ్రపరచబడబోతున్నాయి. హల్లెలూయా. ఏ పాత్ర అయితే నా యొక్క కలువరి సిలువ యొద్దకు వస్తుందో, ఏ పాత్ర అయితే నా యందు విశ్వాసం ఉంచడానికి వస్తుందో, ఆ ప్రతి పాత్ర కూడా నా రక్తముతో పరిశుభ్రపరచబడి. హల్లెలూయా. అందుకే చూడండి, యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత మూడో దినాన ఆయన లేచారు. అయితే ఒక్క విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను. ఇక్కడ ఒక బిజినెస్ ఉంది, ఇక్కడ యేసుక్రీస్తు చేసిన బిజినెస్. యూజువల్గా అందరూ వాళ్ళ సమాధులను వాళ్ళు కొనుక్కుంటారు. యేసుప్రభు ఆయన సమాధి కొనుక్కోలేదు. యోసేపు యొక్క సమాధిని అరువు తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిత్యము ఆ సమాధిలో జీవించాలనుకోలేదు కాబట్టి. హల్లెలూయా. మూడో దినాన నేను లేవబోతున్నాను, నేను ఆ సమాధిలో నిత్యము నేను నిలవను, నాకు 3 రోజులు అవసరం ఉన్నది నేను కొనుక్కోను అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 3 దినాలు ఉండవలసిన సమాధిని ఆయన కొనలేదు, కానీ ఆయన నిత్యత్వము వరకు జీవించాలనుకుంటున్న నిన్ను నన్ను ఆయన రక్తముతో ఆయన కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను మాత్రం ఆయన రక్తము చిందించి కొనుక్కున్నాడు. ఎందుకంటే నీలో నాలో 1 దినము కాదు, 1000 దినములు కాదు, 1000 సంవత్సరాలు కాదు, నిత్యము నీలో నాలో జీవించాలనుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన పాత్రలంగా మనం మార్చబడతామో, ఆ శిష్యులందరూ 120 మంది ఆ యొక్క పై గదిలో వారు దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెడుతున్నప్పుడు, వారి యొక్క పాత్రలు క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన పాత్రలుగా వారు దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతూ ఉన్నప్పుడు
శుభ్రమైన పాత్రలుగా. ఆ సమయంలో గొప్ప గాలి అక్కడ వీయబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిపైన విభజించబడిన ఆత్మలుగా వారిపైన వ్రాలినప్పుడు దేవుని యొక్క ఆత్మను అక్కడ ఉన్న ప్రతి వారు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవరైతే ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డారో ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మను వారు పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ తర్వాత తరము నాశనమైపోతుందని నువ్వు బాధపడుతున్నావా? నీ తర్వాత తరము దేవుని ఎరగని ప్రజలుగా ఉండిపోతారని నువ్వు భయపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీ తర్వాత తరమును నువ్వు కాపాడుకోవాలంటే నీలో పరిశుద్ధాత్మ నింపబడాలని దేవుడు చెప్తున్నాడు. నీలో దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉండాలి. నీలో దేవుని యొక్క ఆత్మ పారే ఒక జలనది వలె అది ఉన్నప్పుడు నీ తర్వాత తరమును ఆ యొక్క అప్పుల వాడు వచ్చి ఇవ్వమని అడిగినప్పుడు వట్టి కొండలను, దేవుని రక్తముతో నింపబడిన కొండలను నీవు అక్కడ ఉంచినప్పుడు ఆ ఆత్మ పొంగడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క నూనె ప్రవహించడం ప్రారంభిస్తుంది. నీ యొక్క బిడ్డలను, నీ యొక్క జీవితాన్ని మొదటగా శుభ్రమైన వట్టి పాత్రలుగా మనం దేవుని యొక్క చేతిలో మనం పెట్టినప్పుడు, ప్రభువా నీ యొక్క ఆత్మను నాలో ప్రవహింపచేయండి, నీ యొక్క ఆత్మను నాలో ప్రవహింపచేయండి. అది నా యొక్క బిడ్డలకు ఆశీర్వాదానికి వారసులుగా మార్చడానికి వాళ్ళని నాలో జీవితంలో నీ ఆత్మను ప్రవహింపచేయండి అని మనం అడుగుదామా? ఈ ఉదయకాల సమయంలో మనందరం ఒక్కసారి లేచి నిలబడదాం. మన కొరకు ఆయన దేహాన్ని నలగొట్టుకున్నాడు, ఆయన దేహాన్ని విరగొట్టుకున్నాడు. ఆయన దేహము మన కొరకు చేల్చబడింది. ఆయనలో ఉన్న ప్రతి బొట్టు రక్తము మనలను శుభ్రపరచడానికి, మనలను పరిశుద్ధపరచడానికి ఆయనలో ప్రతి బొట్టు రక్తము చిందింపబడింది. ఆ రక్తముతో నీవు కడగబడినట్లయితే, ఆ రక్తముతో నీవు శుభ్రపరచబడినట్లయితే, శుద్ధీకరించబడినట్లయితే పరిశుద్ధాత్మను మోయు పాత్రకు యోగ్యతను నీవు కలగబడి ఉంటావు. హల్లెలూయా. ప్రభు వైపు చేతులు పైకెత్తుదామా? ప్రభువా నేను పాపిని, నేను చేసే పనులు పాపవి, నా ఆలోచనలు పాపముతో నింపబడి, నా మనస్సు ఎప్పుడూ పాపములోనే ఉంటుంది. కానీ నీ రక్తముతో నన్ను కడగండి. నీ పరిశుద్ధాత్మను స్వీకరించగలిగిన యోగ్యత నా హృదయానికి దయచేయండి. నీ పరిశుద్ధమైన రక్తముతో నా ప్రతి పాపమును కడిగివేయండి. నిన్ను మోసుకొని వెళ్ళే పాత్రగా నేను జీవించాలనుకుంటున్నాను. హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ప్రభువా ఇదిగో నా జీవితం, నా బిడ్డలు ఇదిగో, నా హృదయం ఇదిగో, నీవే నాకు రక్షకునిగా కావాలి, నీవే నాకు దేవునిగా కావాలి, నీవే నన్ను నడిపించే దేవుడుగా నాకు కావాలి. నీ ఆత్మ నాకు కావాలి. నాకు జ్ఞానమును దయచేయడానికి, నాకు ఆదరణను దయచేయడానికి, నేను ఏ విధముగా నడవాలో నాకు జ్ఞానమును అనుగ్రహించడానికి నీ జ్ఞానము కావాలి. నీ ఆత్మ కలిగిన దేహమును నాకు దయచేయండి. నీ ఆత్మ కలిగిన గృహమును నాకు దయచేయండి. నా గృహములోనికి ప్రభువా నిన్ను అవమానించే కార్యములను నా గృహంలోనికి రానివ్వదు. నీకు అసహ్యమైన కార్యములు నా గృహంలోనికి రానివ్వదు. నీ అద్భుతమును జరిగే ప్రదేశముగా నా యొక్క గృహాన్ని తయారు చేయండి, నా యొక్క దేహమును తయారు చేయండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభువా పాపముతో డిఫైల్ చేయబడ్డాం ప్రభువా.
మా పాపం వల్ల మా యొక్క పాత్రలు మురికివిగా ఎంచబడినాయి ప్రభువా. నీ రక్తమును మేము కోరుకొనుచున్నాం. నీ రక్తముతో మా యొక్క పాత్రలను శుభ్రపరచి పరిశుద్ధులుగా మమ్మలను చేసి నీ యొక్క పరిశుద్ధాత్మను స్వీకరించే పాత్రలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ ఉదయకాల సమయమందు నాయన ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి ఒక్కరి యొక్క పాత్రలు నీవు పరిశుభ్రపరిచి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మను స్వీకరించే వట్టి పాత్రలుగా వట్టి కుండలుగా మమ్మల్ని చేయమని యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.